హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నేను ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అవునా? నిజమా? సో అదేంటంటే 1 మంత్ బ్యాక్ మంచి ఆవకాయ పచ్చడి పెట్టాను. అప్పుడే చెప్పాను నేను మీకు, నెక్స్ట్ టైం ఇంకో పచ్చడి పెడతాను, ఇది ఒకటే కాదు, ఏదో అప్పుడు కొంచెం మ్యాంగో కొంచెం లేతగా ఉంది కానీ పెట్టాలి అని చెప్పేసి కొంచెం పెడుతున్నాను, అగైన్ మళ్ళీ పెడతాను అని కూడా చెప్పాను. సో ఈరోజు స్పెషల్లీ నేను పెట్టేది అల్లం పచ్చడి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే మామిడికాయది అల్లం పచ్చడి. ఐ థింక్ వాటో వాట్ అది మా వారికి చాలా ఇష్టం. సో మా వారి కోసమే ఈ అల్లం పచ్చడి. సో ఈ పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్, టోటల్ రెసిపీ మొత్తం నేను చూపించేస్తాను. ఒక్కసారి దానికి ఏమేమి కావాలో చూద్దామా ఫ్రెండ్స్? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను. ఫస్ట్ అయితే మామిడికాయలు కావాలి ఫ్రెండ్స్. సో ఈ మామిడికాయలు నేను మార్కెట్కి వెళ్ళి మరి ముక్కలు కొట్టించుకొని వచ్చాను. నేనే దగ్గరుండి చక్కగా నీట్గా వాష్ చేసి, ఫస్ట్ అయితే వాటర్తో మంచిగా వాష్ చేసి మంచిగా దీన్ని ఆరబెట్టాను. అయితే నిన్ననే పెట్టేవాళ్ళము. అయితే ఇంకా నాకు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు 6 to 24 hours ఇవి మంచిగా ఆరాలి గాలికి. అప్పుడు ఏంటంటే చక్కగా డ్రై అయిపోతుంది ముక్క, అండ్ చాలా తొక్కు కూడా పాడు కాదు, అండ్ దీనికి ఆయిల్ కూడా కొంచెం తక్కువ పడుతుంది అని చెప్పేసి మా నాన్నగారు చెప్పారు. సో నేను అప్పటి నుంచి కొంచెం పాటిస్తా, పెద్దలు చెప్పింది కొన్ని పాటిస్తే ఇంకా మనకు ఇట్లాంటి సంవత్సరం పాటు ఉండే పచ్చళ్ళు మంచిగా నిల్వ ఉంటాయని నేను అనుకుంటాను. సో ఇవి నైట్ మొత్తం మంచిగా ఆరాయి ఫ్రెండ్స్. అయితే ఇందులో చేయాల్సింది ఏంటంటే చక్కగా ఆరిన తర్వాత ఇందులో ఒక పొట్టులాగా వస్తుంది. ఈ పొట్టుని మాత్రం మనం తీసేసేయాలి, దీనివల్ల తొక్కు పాడైపోతుంది. కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి లేదు, ఇలా డ్రై అయిపోతుంది. ఇలా చూడండి, ఇది కూడా ఇది కొంచెం కష్టంతో వెళ్తుంది, బట్ ఇలా తీసేసేయాలి. 4 kgs. కానీ ఈ అల్లం పచ్చడికి జీడి అస్సలు వేయకూడదు, వాడకూడదు అని చెప్పారు. సో కొంచెం జీడి ఆవకాయకైతే వాడొచ్చు, అల్లంకైతే వాడొద్దు. పీస్ మాత్రం చాలా పుల్లగా ఉంది. నేను టేస్ట్ చేశాను. యాక్చువల్గా నేను లాస్ట్ టైం పెట్టింది కొంచెం తీపి పులుపు అలా మిక్సింగ్ ఉండింది. సో నాకు అలా ఇష్టం ఆవకాయకి, మా వారు అది తెప్పించారు. సో ఇది అల్లం పచ్చడికి ఏంటంటే టోటల్ పుల్లగా ఉండాలి, పళ్ళు జివ్వు మనాలి. జివ్వుమనిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి. సో అలాంటి పీసెస్. అయితే నేను మా పాప దగ్గరికి వెళ్ళాను రీసెంట్గా. అక్కడ మా పాప మేనేజర్ నవీన్, తను తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆంటీ నేను తీసుకొస్తాను అని. వాళ్ళు పచ్చడి నాకు పంపించారు, వాళ్ళ మదర్ చేసి పంపించారు. సో పచ్చడి నేను తిన్నప్పుడు ఎంత పుల్లగా ఉందంటే చాలా పుల్లగా, అసలు ఏంటి కాయ ఇంత పుల్లగా ఉంది, నాకు ఇదే కాయ కావాలి అంటే పాపం తను మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి నాకు తీసుకొచ్చి ఇచ్చారు. సో అదే కాయ. నవీన్, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి కాయని నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు. ఎందుకంటే నిన్న కట్ చేసిన తర్వాత నేను టేస్ట్ చేసా, పళ్ళు జివ్వుమన్నాయి నాకు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, ఇప్పుడు తీస్తుంటే ఇంతసేపు అయింది ఫ్రెండ్స్. అసలు ఈ కొన్ని తీస్తేనే, ఇవన్నీ నేను ఎప్పుడు తీయాలి ఒక్కదాన్ని? అసలు మా వారేమో అలా అలా మంచిగా స్టైల్ కొడుతూ ఉంటారు, అదేం కుదరదు, వచ్చి హెల్ప్ చేయాల్సిందే. రామకృష్ణ గారు, ర్యామ్స్ కమాన్. పచ్చడి అంటే ఇష్టం కదా, అల్లం పచ్చడి. సో ఈ పొట్టు తీయాలి, దీంట్లో పైన నాకు ఒక్కదాంతో కాదు మరి. పొట్టు తీయాలనుకున్నాను. ఎప్పుడు నా పొట్టు తీయాలని అంటారు కానీ నా పొట్టు తీయరు. పెళ్ళని చెప్తే వినాలి, అట్లా ఉంటారు. ఎంత అపోజిట్, అసలు జనాలకి ఏం అర్థం కాదు. నేను ఎలా చెప్తే అలా వింటారు మా వారు. నిజం. మా వారిని నేను ఏమని పిలుస్తాను మీకు తెలుసు కదా, ర్యామ్స్, ఆర్కే, ఏమండి, భర్త,
డైరెక్ట్ భర్త. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టారు. అండ్ స్పెషల్లీ నేను పెళ్ళైనప్పటి నుంచి పెట్టుకున్న పేరు దేవో. దేవకు ముందు ఏమైనా ఉందా? దేవోక్ ముందు ఏం లేదు. శ్రీదేవ్ మన రీల్కి కామెంట్ చేశారు. ఏమని? శ్రీదేవ్ అని. శ్రీదేవ్ అంటే శ్రీ అంటే నేను కదా. నన్నేమని పిలుస్తారు మా వారు? గెస్ చేయండి. నేను ఆడియన్స్కి చెప్తున్నా, గెస్ చేయండి. తనకి చాలా సిగ్గు నాకు ఏదన్నా పేరు పెట్టి పిలవడము అలా, కాబట్టి హలో, ఏ, ఓయ్ ఓయ్ ఇలా. యాక్చువల్లీ అది కాదు, చిన్నప్పటి నుంచి నాకు నేనంటే భయం. అది భయం కాదు, భక్తి. పెళ్లికి ముందు నిన్ను అందరూ కళావతి, కల్లి అనేవాళ్ళు కదా. కళావతి నా పేరు ఫ్రెండ్స్. లత కంటే ముందు నా పేరు కళావతి. నాట్ ఓన్లీ కళావతి, చంద్ర కళావతి. అంటే నేను అట్లా చందమామలాగా ఉండేదాన్నంట. సో అందుకని నా పేరు కళగల ముఖం అని చెప్పేసి ఒక చంద్రుడితో పోల్చి చంద్ర కళావతి అని పెట్టారు. మధ్యలో చంద్ర తీసేసి దాన్ని షార్ట్గా కళావతి అని చేశారు. కళావతి కళావతి ఈమెని చిన్నప్పుడు కల్లి 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 కళావతి అనేవాడిని. పెళ్ళైనాక ఈమె పేరు చేంజ్ చేసేసారు, లత అని. కళావతిని కల్లి అని ఎందుకు అన్నారు? కల్లి మీనింగ్ ఏంటి వాళ్ళకి తెలియాలి కదా. కల్లి అంటే వాళ్ళు ఏమో అనుకుంటారు. కళావతిని ఫుల్గా పిలవడం కష్టం, ఎందుకు ఈ అమ్మాయికి ఇంత పెద్ద పేరుతో కళావతి అని పిలవాలి అని ఒక ఇబ్బంది అనిపించి వాళ్ళు ఏం చేశారంటే షార్ట్గా కల్లి. లేదు ఫ్రెండ్స్, మా వారు మర్చిపోయారు పాపం. మర్చిపోతాంలే ఇంకా కొన్ని. కళావతి నుంచి కల్లి అని ఎందుకు చేశారంటే నేను అడిగాను, కల్లి అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, కల్లి అంటే మొగ్గ. అంటే నేను మంచిగా మల్లె మొగ్గ. కల్లి అంటే మొగ్గ కాదు, కలినే మరి. తర్వాత కలిని కల్లి అని వాళ్ళు ఒత్తి పిలిచారు. అలా నేను మొగ్గలాగా ఉంటాను, చక్కగా మల్లె మొగ్గలాగా ఉంటానని చెప్పేసి అలా నన్ను కల్లి అనడం స్టార్ట్ పెట్టారు. టింక చక్క. చెప్పండి మీరు. అంటే నాకు అలా కలి 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 అని అనేవాడిని పెళ్లికి ముందు. సడన్ గా పెళ్లి తర్వాత కళ, లత అని పేరు చేంజ్ చేసేసరికి అది కొన్ని రోజులు అనాలంటే కొంచెం ఇబ్బంది అనిపించేసి తర్వాత ఏయ్ ఓయ్ ఇదిగో ఇట్రా అది అలాగే అలవాటు అయిపోయింది. నాకు 2 అక్షరాల పేరు అంత ఇష్టం ఉండదు. నాకు 3 అక్షరాలు 4 అక్షరాలు పేరు అంటే కొంచెం పెద్దగా ఉండాలి. ఇప్పుడు ఆయన పేరు ఎలా ఉంది? రామకృష్ణ, రామ్ కిషన్. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రామకృష్ణ అనేవాళ్ళు. సో అప్పట్లో నేను రామకృష్ణ అనే అనుకునేదాన్ని. యాక్చువల్గా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు రామ్ కిషన్, కానీ ఫ్రెండ్స్ అందరు రామకృష్ణ అని చెప్పి షార్ట్గా అన్నారు. రామ్ కిషన్ అన్న కృష్ణ అన్న రెండు ఒకటే. సో హిందీలో కిషన్, తెలుగులో కృష్ణ. కొందరు కిషన్ అంటారు, కొందరు కృష్ణ అంటారు, రాము అంటారు, కొందరు రామకృష్ణ అంటారు కొందరు. సో అదన్నమాట. సో నాకైతే రామకృష్ణ ఇష్టం, నేను ఎప్పటి నుంచో చెప్తాను. సో అందుకని నేను రామకృష్ణ అనే అంటాను. అండ్ షార్ట్ ఫామ్ లో ఆర్కే అని పెట్టుకున్నాను. కోంబస్ ఎరా ఇంకేమంటే ఒరే కాకుండా. సరే చెప్పమనండి ఫ్రెండ్స్, చెప్పమనండి. అంటే మరి నన్ను నీ ఇజ్జతే పోతుందా? మరి ఇజ్జత్ పోయేంత ఏం మాట అన్న ఫ్రెండ్స్. అసలు ఎవరైనా మరీ దారుణం ఇది. నన్ను చూస్తే అలా అనిపిస్తుందా ఫ్రెండ్? నేను ఎంత అమాయకురాలను. ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం రెడీ అన్నమాట. ఇప్పుడు ఇది అల్లం పచ్చడి కదా. సో దీనికి అల్లం వెల్లుల్లి ఎంత అంటే 1 kg అల్లం, 1 kg వెల్లుల్లి 2 గ్రైండ్ చేసి పేస్ట్ దానికి సరిపడా 3 kgsకి 3.5 kgs అనుకున్నాం, కానీ కొంచెం డ్రై అయిందని 3 అనుకుంటున్నాము. ఒక 2 kgs అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు మనం కొన్ని వేసుకోవాలి. అవి నేను పక్కన తీసి ఉంచాను ఫ్రెండ్స్. అండ్ కారం 1/2 kg వేయాలి.
హాఫ్ కేజీ ఒక దీంతో ఒక 2 గ్లాసెస్ అయితే హాఫ్ కేజీ అవుతుంది. 2.5 గ్లాసెస్ హాఫ్ కేజీ అవుతుంది. సో ఆవాలు 150 గ్రాముల ఆవాల పొడి వేయాలి. ఇది డ్రై రోస్ట్ చేయొద్దు, పచ్చిదే గ్రైండ్ చేయాలి. సో ఇది పచ్చిదే నేను చేస్తాను. అండ్ 50 గ్రామ్స్ ఏమో మనము పోపులో వేయడానికి. సో అందుకని 200 గ్రామ్స్ తెప్పించాను. అండ్ జీలకర్ర 50 గ్రామ్స్, బట్ నేను పోపులో వేయడానికి ఇంకో 50 గ్రామ్స్ ఎక్స్ట్రా తెప్పించాను. అండ్ ఇది మెంతులు కూడా ఒక 50 గ్రామ్స్. ఇవి మాత్రం 2 జీలకర్ర మెంతులు వేడి చేయాలి, డ్రై రోస్ట్ చేసి దీన్ని గ్రైండింగ్ చేయాలి. ఇది మాత్రమే వేడి చేయాలి. అండ్ సాల్ట్ మనం టాటా సాల్ట్ కాకుండా ఇలా సన్న ఉప్పు, ఇది మ్యాంగో పచ్చడి కోసం అనే దొరుకుతుంది. సో దీనిపైన మ్యాంగోస్ ఉంటాయి. సో ఓన్లీ పచ్చడి కోసం అని చెప్పేసి అడిగి తీసుకోవాలి ఫ్రెండ్స్. సో 1 కేజీ సాల్ట్ పడుతుంది. సో 1 కేజీ సాల్ట్ అంటే దానికంటే కొంచెం తక్కువే వేయాలి. ఒకవేళ మనకు తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేము. సో అందుకోసం. అండ్ ఖచ్చితంగా నేనైతే పల్లి నూనె మాత్రమే వాడతాను. అండ్ ఇది పట్టించిన గానుపు నూనె. అండ్ నూనె ఎంత అంటే 1.5 కేజీ వేయాలి అని చెప్పారు. 2 కేజీస్ కూడా వేయచ్చు, ఇంకా 1.5 కేజీ వేద్దాము. తక్కువ పడితే మళ్ళీ వేయచ్చు. సో ఇదంతా టోటల్ ఈ ప్రాసెస్ అన్నమాట. ఇంకా ఇందులో కూడా అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేశాను. ఇంకా ఇది కొంచెం ఉంది, ఇది గ్రైండ్ చేయాలి. ఇంకా కారం పక్కన పెట్టేస్తున్నాను. అండ్ పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు నేను ఇక్కడ తీసుకురాలేదు, పసుపు కూడా వేస్తాను. అయితే ఇవి మనము కట్ చేసుకుందాం. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ గ్రైండ్ చేయాలి కదా, కట్ చేసుకుందాం. సో ఇది గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి 200 గ్రామ్స్ కొంచెం మిగిలిచ్చాను. చూస్తాను ఇది ఎంత అవుతుందో పొడి. చూసిన తర్వాత ఇంకా మరి సన్నగా కాదు, మరి ఇట్లా బర్సలు కాదు. సో ఇప్పుడు ఇది జీలకర్ర మెంతులు పొడి చేసుకుందాం గ్రైండ్. అయితే ఇది పల్లి నూనె ఫ్రెండ్స్. పల్లి నూనె అయితేనే చట్నీ బాగుంటుంది. నువ్వుల నూనె కూడా పోసుకుంటారు చాలామంది. సో నేనైతే పల్లి నూనె పోస్తున్నాను. ఇది 1 లీటర్ అంటే కేజీ కంటే కొంచెం ఎక్కువ, ఒక 1.5 కేజీ వేయాలి అని చెప్పారు నూనె. ఇంకా ఇది హాఫ్ వేస్తే 1.5 కేజీ, కానీ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కొంచెం తక్కువ 2 కేజీస్. ఆయిల్ ఉంటే పాడవ్వదు అని అంటారు తక్కువ, అందుకని ఇంకా ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇది వెంటనే వేయద్దు ఫ్రెండ్స్, పోపు గింజలు మాడిపోతాయి అన్నట్టు. సో కొంచెం చూసుకోవాలి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పోపు గింజలు వేస్తున్నాను. అంటే ఆయిల్ చాలా వేడైంది, ఇలా వస్తుంది పైకి. ఇక్కడ కొంచెం దగ్గర నుంచి చూపించండి, ఇలా ఆయిల్ ఎంత వేడైంది అనేది. ఇలా ఎంత వేడైపోయిందండి, చాలా ఇట్లా పైకి వస్తుంది. సో నేను ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు కొన్ని మెంతులు, ఒక 50 గ్రామ్స్ జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం ఎక్కువైనా ఏం కాదు. మీరు పోపు దినుసులు మీరు ఎలా తింటే, కొందరికి అలా మధ్య మధ్యలో అలా రావడం ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. సో మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు పోపు దినుసులు అయితే. నేనైతే ఇంకా ఇంత వేసాను. ఆవాలు ఇలా చేత్తో ఇలా పట్టి ఇలా వేసేస్తున్నాను. 50 గ్రామ్స్ మొత్తానికి. కొంచెం చల్లారాక అల్లం వెల్లుల్లి వేయాలి, వేడి వేడి నూనెలో వేయొద్దు. కొంచెం వేస్తే ఇలా కొంచెం చుమ్మని లైట్గా చుమ్మని రావాలి, అంతే. తప్పితే తాలింపు వేస్తాం కదా మనం ఏదన్నా, అప్పుడు ఇట్లా చుమ్మని ఇట్లా సౌండ్ వస్తుంది కదా. చుమ్మా అంటదా? చుమ్మ కాదు, చుమ్మంది నాదం. చుమ్మ అంటదా? మంచిగా దాంట్లో మంచిగా వేగుతున్నాయి. మంచిగా జలకాలాటలలో ఫ్రెండ్స్, నా లుక్ ఎలా ఉంది? మా వారు నన్ను ఇలా ఈరోజు ఇలా
కాటన్ శారీ కట్టుకోమని చెప్పేసి చెప్పారు. సమ్మర్ కదా, కాటన్ శారీ కట్టుకో, మల్లెపూలు పెట్టుకో అని చెప్పేసి చెప్పారు. సో నేను మా వారి కోసం ఈరోజు ఈ లుక్ క్రియేట్ చేశాను. సో బాగున్నానా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారింది, ఇంకా మనం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. పడిపోయింది చాలా, చుమ్మని రావాలి ఇట్లా కొంచెం. ఇది మంచిగా చల్లారాలి, కొంచెం మంచిగా చల్లారాక ఇప్పుడు దీంట్లో అన్ని ఉప్పు కారం అన్నీ వేసి ఇంకా మామిడికాయ ముక్కలు వేసి కలిపి పెట్టేసారు. ఆయిల్ అంతా చల్లారిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఇంకా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. 1/2 kg కారం అయితే ఇది మెజర్ చేయలేదు. 1/2 kg అంటే దీంతో ఒక 2.5 గ్లాసెస్ అయితే 1/2 kg అవుతుంది. సో నేను ఆ కొలతతో వేస్తున్నాను. 1 గ్లాస్, 2 గ్లాసెస్. ఇది మెంతి పొడి 150 గ్రామ్ మెంతి పొడి. అండ్ ఇది మెంతులు, జీలకర్ర గ్రైండ్ చేసిన పొడి. అండ్ కొంచెం పసుపు కూడా వేయాలి. ఇంత వేస్తున్నాను పసుపు. ఎల్లిపాయలు కొన్ని వేయాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ఇది 1 kg అంటే మరి ఇట్లా గ్లాస్తో వేసి చూద్దాం ఫ్రెండ్స్. 1 గ్లాస్. సో ఇది సాల్ట్. సో దీన్ని ఇలా కలిపేద్దాం, మిక్స్ చేసేద్దాం. కొంచెం వేద్దాం అనిపిస్తుంది సాల్ట్, కానీ మిక్స్ చేశాక కొంచెం టేస్ట్ చూసి కూడా కారం ఉప్పు సరిపోయిందా లేదా కూడా వేయచ్చు. సో మ్యాంగో ముక్కలు వేసేసుకుంటాం. చక్కగా కలిసిపోతుంది ఇలా చేతితో కలిపితే. అదే స్పూన్తో అయితే ఇంకా ఇక్కడ కలిసిందా లేదా ఏం తెలియదు. కొంచెం సాల్ట్ లైట్గా వేద్దామని అనిపిస్తుంది నాకు. ఇంకా కావాలంటే ఇప్పుడు ఇది కరగదు, ఇప్పుడు వెంటనే అంత తొందరగా కరగదు కాబట్టి ఇంకా నేను తర్వాత కూడా వేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది. కొంచెం వేస్తున్నాను సాల్ట్. ఇంకా ఇలాగే పెట్టేసి మూత పెట్టేసి పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ ఒక 2 ముద్దలు అట్లా తినాలి అనిపిస్తే కొంచెం ఒక గిన్నెలో తీసుకొని కొంచెం తినాలనిపిస్తే తినచ్చు. క్యాప్ వేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా రేపు మార్నింగ్ జాడీలో పెడతాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఫర్ టేస్ట్ అండి. అంటే అది మొత్తం మిక్స్ అయ్యాక తింటే వేరేలాగా ఉంటుంది, కానీ అది పెట్టినప్పుడే తింటే ఆ మజా, ఆ టేస్ట్ అంతా వేరే లెవెల్. ఒక్కసారి చూద్దామని చెప్పేసి కొంచెం లైట్గా ఒక్క ముద్ద కోసం అన్నట్టు తీసాను. సో ఇది మొక్కి ఇంకా నేను మా వారు ఒక్కొక్క ముద్ద చూస్తాము. వచ్చేసేయండి చూడండి. ఇప్పుడు కానీ అర్థమైందా లతా సిరీస్ అంటే ఏంటో? అట్లుంటుంది మనతో ఫ్రెండ్స్. చాలా బాగా అయింది. అండ్ పోపు దినుసులు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఆయిల్, కారం, ఉప్పు కూడా సరిపోయింది. నాకు తెలిసి ఇంకొంచెం వేస్తే తర్వాత వేద్దాము, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నాకైతే సరిపోయింది. అండ్ ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ చూసి మ్యాంగో పచ్చడి, అల్లం పచ్చడి ఇది పెట్టుకోండి. అల్లం పచ్చడి ఇది పిల్లలకు కూడా మంచిది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి. అల్లం కూడా మంచిది, వెల్లిపాయ కూడా మనకు ఫ్యాట్ తగ్గిస్తుంది, చాలా మంచిది. అండ్ పల్లి నూనె కూడా ఏం ఫ్యాట్ కాదు. సో పప్పు చారుకి, ఏదన్నా టమాటా కర్రీకి, బెండకాయ కర్రీకి, అసలు దేనికైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఖచ్చితంగా మీరు చూసి పెట్టుకోండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ నేను చేసిన విధానం కూడా మీరు చూశారు, ఎలా ఉందో చెప్పండి. నేను మాటిచ్చినట్టు ఆవకాయ పచ్చడి చేసినప్పుడే చెప్పాను, ఇంకా నేను వేరే రకాల పచ్చళ్ళు కూడా పెడతానని. ఇప్పుడైతే నేను ఇంకా అల్లం పచ్చడి పెట్టాను. ఇంకా ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా వేరే పచ్చళ్ళు పెట్టడానికి లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా పెడతాను పచ్చళ్ళు, వెరైటీస్. అండ్ చాలా బాగుంది. ఫైనల్లీ ఒక మాట చెప్పాలి. మా ఫ్రెండ్ అంటే నన్ను వదనమ్మ అని పిలుస్తుంది. సో రూప హిగో పిల్ల, ఆమె నాకు మరదలు అనమాట. సో మేము వదర మరదలం అని అనుకున్నాము.
సో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్, తను మా ఇంటికి వస్తుంది. ఒక 3 to 4 days మా ఇంట్లోనే ఉంటుంది. సో తన కోసం కూడా నేను ఈ పచ్చడి పెట్టాను. తనకి చెప్పాను, పచ్చడి నా కోసం కూడా ఎక్కువ పెట్టు వదిన అని. అందులో హాఫ్ క్వాంటిటీ ఇంకా ఆమెకే. సో రూపా నువ్వు వచ్చేసేయి, ఇంకా రాగానే ఫస్ట్ పచ్చడి టేస్ట్ చేసి చెప్పాలా ఎట్లా ఉందో, ఓకేనా డార్లింగ్? చెప్పలేదు రూపా గురించి. నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా నన్ను కలవలేదు, మేమిద్దరం ఇంకా కలుసుకోకుండానే ఎంతో దగ్గర అయిపోయాం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రాక. సో బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వంటలతో, మంచి మంచి రెసిపీస్తో, మా అత్తగారితో మంచి వంటలు చేయిస్తాను, మా ఆడపడుచుతో చేయిస్తాను, ఇంకా నా ఫ్రెండ్ రూపాతో కూడా చేయిస్తాను, ఇంకా మా వారితోనైతే ఇంకా రకరకాల వంటలు చేపిస్తాను. ఆయన అన్నీ వచ్చు, ఇది కాదు అది కాదు, ఇది రాదు అది రాదు ఏమీ లేదు, అన్నీ వచ్చు. ఆయనకు రాదు అనేది ఏది లేదు. కాబట్టి ఆయనతో కూడా చాలా కర్రీస్ చేయిస్తాను. సో మీ అందరి లవ్, మీ ప్రేమ, మీ ఆదరణ మీరు మా అమ్మ మీద చూపించాలి. ఇంకా మేము మంచి మంచి వీడియోలు చేయాలి, జనాల్లోకి మా రెసిపీలు పోవాలి. సో అంతవరకు మీ ప్రేమ కోసం నేను వేచి ఉన్నాను. అండ్ నా వీడియోల కోసం మీరు వెయిట్ చేయండి, నా వీడియోలను చూడండి, ముందుకు తీసుకెళ్ళండి. అంతవరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ.